అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్స్. బండి సారు దొక్కిండు సైకిలు, ఫుల్ సంబరపడ్డరు పిల్లలు. యూరియా కోసం కట్టిండ్రు లైన్లు, బాధపడుతున్నారు రైతన్నలు. సమోసా తినాలంటే భయపడుతున్న రాజేష్. ఈ సమోసా పిండికి ఎన్ని నీళ్లు కలిపినవు, ఇంట్లో ఎంత పిండి కలిపినవు, ఏం పిండి కలిపినవు? నిన్న ఒకరిని పట్టుకొని ఎక్సర్సైజులు చేపించుకుంటే తమాషాలు చేసిండు. మరి అలా ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కదా మన మోతేవర్ రాయేషు. ఆకలి అవుతుంది, అర్జెంటుగా ఏమన్నా తినాలి. వేడి వేడిగా ఏమున్నాయన్నా? వేడి వేడిగా గ్యాస్ స్టవ్ ఉంది, కావాలా? పోయి కూసో దాని మీద. ఏదో తమాషా కన్నా ఏం కావాలా? తమాషాలు వద్దు కానీ సమోసాలు ఈ సాలు. ఇదిగోండి సార్, తీసుకోండి. ఏంది ఇది? పేపర్ ఏది? పేపర్ కావాలా? ఆ. ఇదిగో. న్యూస్ పేపర్ కాదు, దీని డీటెయిల్స్ పేపర్ ఏది అని అడుగుతున్నా. డీటెయిల్సా? ఏం డీటెయిల్స్ సార్? ఏం డీటెయిల్సా? ఈ సమోసా చేసేటందుకు ఏం పిండి వాడినవు, దాంట్లో ఎన్ని నీళ్లు కలిపినవు, ఏం నూనె వాడినవు, ఎంత క్వాంటిటీ వాడినవు, ఎంతసేపు నూనెలా కాల్చినవు, ఇవన్నీ డీటెయిల్స్ కావాలి. ఏం తెలియకుండా ఎట్లా తింటారు అనుకుంటున్నావు? అవన్నీ తెలుసుకుంటే తిన్నట్టే ఇక. అరే నువ్వు కూడా అట్లనే అంటవేంది? అది రూలు. అదేం రూలు? ఏం రూల్ అబ్బాయి అది? నీకు మళ్ళొచ్చి చెప్తా, నీకు పక్కకు వచ్చి చెప్తా, ఆగు. సెంట్రల్ సర్కారు కొత్తగా తెచ్చిన రూల్ ఇది. చిరుతిండ్లకు ఏమేమి ఇంగ్రీడియంట్ ఎంతెంత వాడినరు అనేది ప్రింట్ వేయాలన్నట. అంటే ఎట్లా? ఇప్పుడు సిగరెట్ డబ్బాల మీద ఇవి తాగడం హానికరం అని ప్రింట్ వేసి ఉంటుంది కదా, అట్లా సమోసాలు, పునుగులు, పిజ్జాలు, బర్గర్లు, వడాపావులు, కూల్ డ్రింకులు ఏదన్నా కానీ చిరుతిండ్లు అమ్మేటోళ్ళు ఆ చిరుతిండ్లు తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత మోతాదులో వాడినరని క్లియర్గా బోర్డు పెట్టుకోవాలన్నట. అవునా? ఆల్రెడీ నాగ్పూర్లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అమలు చేస్తున్నారట కూడా దీన్ని. సడన్ గా ఎందుకు ఇట్లా? ఇట్లాంటి ఆయిల్ ఫుడ్ తినడం వల్లనే క్యాన్సర్లు వస్తున్నాయట, స్థూలకాయం పెరుగుతున్నదట, గుండె జబ్బులు వస్తున్నాయట, బీపీలు, షుగర్లు పెరుగుతున్నాయట. అందుకని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. దీనికి తోడు గవర్నమెంట్ ఆఫీసుల్లో వాడే లెటర్ హెడ్లు, కవర్లు, నోట్ ప్యాడ్ల మీద కూడా ఏ తిండి తింటే మంచిది అనే విషయం ప్రింట్ వేసి పెడతారట. ఇవి తింటే మంచిది కాదని ఆల్రెడీ పబ్లిక్ కి తెలుసు కదా. తెలుసు, కానీ ఎవరు పట్టించుకుంటారు చెప్పు? ఇప్పుడు నన్నే తీసుకోరాదు, ఆకలి అవుతున్నా అని బుర్ర ఉరికొచ్చిన కొన్నా తింటున్నా, తప్పదాయ తినక ఏం చేస్తాం? అది కూడా కరెక్టే అనుకో. ఇట్లా తినుడు బంద్ చేయించుడు వల్ల కాదు. దానికి తోడు ఇంకొన్నేళ్లలో దేశంలో ఉన్న 40 కోట్ల మందికి చిన్న పెద్ద అని తేడా లేకుండా స్థూలకాయం వచ్చే అవకాశం ఉన్నదట. అందుకని కేంద్ర ఆరోగ్య శాఖ ఇట్లా నిర్ణయం తీసుకొని ఇదంతా ప్రచారం చేయాలని చూస్తున్నారు అన్నట్టు. అట్లాంటప్పుడు మొత్తానికే బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా. భలే జోకేస్తావు నువ్వు. సిగరెట్, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని యాడ్లు వేస్తారు కానీ మొత్తానికి బంద్ పెడతారా ఏంది? ఇది కూడా గట్లనే. ఇట్లయితే ఎట్లా మరి? ఏమున్నదబ్బా, ముందు మనం మన ఫుడ్ అలవాట్లు మార్చుకోవాలి. ఆ తర్వాత మన పిల్లగాళ్ళకు ఈ చిరుతిండ్లు గిరితిండ్లు తినుడు కాకుండా మంచి ఫుడ్ నేర్పియాలి. అప్పుడు కానీ బాగుపడతారు. లేదనుకో ఇప్పటికే మన జనరేషన్ 35 ఏళ్ళకే ముక్కుతున్నాం, మూలుగుతున్నాం. ఇక తర్వాత తరాలు 20 ఏళ్ళకే అడ్డం పడతారు మొత్తానికి. అవునవును, ఈ కాలం పిల్లగాళ్ళు పెద్దగా అయ్యేసరికి ఎట్లుంటుందో పరిస్థితి తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంటది. అసలుకైతే కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన లెక్కల ప్రకారం రోజుకు 30 గ్రాములకు మించి ఆయిల్ వాడనే వాడద్దట. ఇక కొవ్వు పదార్థాలు అయితే 10% వాడాలన్నట. ఇక జంక్ ఫుడ్ అయితే మొత్తానికి అవాయిడ్ చేస్తే మంచిదని చెప్తున్నారు. మరి ఇంత చెప్పుకుంటా ఎందుకు తింటున్నావు నువ్వు? ఇదే లాస్ట్గా ఈ ఒక్కసారికే బంద్ చేస్తా. ఒక్కసారికి ఏమైతుంది అనుకుంటేనే ఆగం చేసుకునేది అందరం. సరే గాని దాయిగా చెప్పుందిని. పబ్లిక్, దుకాణందారులు తెలిసింది కదా ముచ్చటేందో. చెప్పున్నే ఈ రూల్ అమలు చేస్తారట దేశం అంతటా. కాబట్టి చిరుతిండ్లు అమ్మే దుకాణందారులు బోర్డులు రెడీగా పెట్టుకోండిగా. పబ్లిక్ జర ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, మైదా గీదా బంద్ పెట్టి మంచి బుబ్బ తినుడు షురూ చేయండి. లేకుంటే అటెంకా ఇబ్బంది పడవలసి వచ్చేది మనమే పైలం. పోరా శ్రీమంతుడా, పోరా శ్రీమంతుడా, నీలో లక్ష్యానికి జయహో అనే పాట వస్తుంటే శ్రీమంతుడు సినిమాల మహేష్ బాబు సైకిల్ మీద ఎట్లా పోతుంటాడు, ఇంగో సేమ్ అట్లనే సైకిల్ మీద పోతుండు మన బండి సంజయ్ అన్న. అవునుల్లా
సారే స్వయంగా సైకిల్ కూడా దొక్కుతుండు, కావాలంటే చూడుండ్రి. చూసినరా నుల్లా సంతోషంగా సైకిల్ ఎట్లా దొక్కుతున్నాడో బండి సంజయ్ అన్న. చిన్నప్పుడు బడికి పోయేటప్పుడో బజారుకు పోయేటప్పుడో సైకిల్ మీదనే తిరిగినట్టున్నాడు. అందుకే అలవాటున్న మనిషి లెక్కనే అల్కీజుగా సైకిల్ దొక్కింది ఇట్లా. మరి సార్ అసలే కేంద్ర మంత్రి, కాన్వాయ్ ఉంటది, సెక్యూరిటీ ఉంటది, అయినా ఇట్లా సైకిల్ దొక్కిండేంది అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని చెల్లెండ్లకు సైకిళ్లు పంపిణీ చేసిండ్రు. ఇక ఈ ప్రోగ్రాం కోసం అని పోయిన బండి సంజయ్ అన్న ఇట్లా అండ్లదే ఒక సైకిల్ తీసుకొని దొక్కి చిన్ననాటి జ్ఞాపకాలని యాద్ చేసుకున్నాడు అన్నట్టు. ఇక సార్ ఇట్లా సైకిల్ దొక్కుతుంటే పక్కకున్న వాళ్ళు ఊకుంటారా, అందుకే వాళ్ళు కూడా ఇట్లా నపరో సైకిల్ దొక్కబట్టిండ్రు. ఇక సంజయ్ అన్న సైకిల్ దొక్కుతుంటే ఆడున్న పిల్లగాన్లు కూడా సంబరంతో చూడబట్టిండ్రు. పాపం అన్నదాతల అవస్థలు ఎట్లుంటాయంటనుల్లా, నెరీ ఎక్కువ వానలు పడ్డా తిప్పలే, తక్కువ వానలు పడ్డా తిప్పలే. మామూలుగా వానలు పడితేనేమో కొన్నిసార్లు నీళ్ళు అందుతాయి, ఇంకా కొన్నిసార్లు అందాయి. ఇక ఎట్లనో అట్లా సాగు చేసుకుందాం, తిండి మందం పండించుకుందాం, పిల్లల చదువు ఖర్చుల మందం ఎలా తీసుకుందాం అంటే ఇంకో రకమైన తిప్పలు వస్తాయి. సరే అవన్నీ ఎట్లనో అట్లా తట్టుకున్నా వాటన్నిటికీ మించిన కష్టం ఇంకోటి వస్తుందిల్లా. అగో అసోంటిదే ఈ కష్టం. ఏందంటారా? ఓరు కొడుకో, ఓరు బిడ్డో, లైన్ చూసిండ్రా అనుల్లా ఎంత పెద్దగా ఉన్నదో. ఆధార్ కార్డ్ పాస్బుక్, ఆధార్ కార్డ్ పాస్బుక్, పాస్బుక్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ పాస్బుక్, జిరాక్సులు గిరాక్సులు, మొత్తం వందలకు వందలు లైన్ల పెట్టి వచ్చి గిట్లా నీళ్ళ గుల పడ్డరుల్లా. ఇంతకు వీళ్ళ బాధ ఏందో అర్థమైంది కదా. ఎస్, యూరియా కట్టాలకే ఆడోళ్ళు, మొగోళ్ళు, చిన్నపిల్లల తల్లులు, అమ్మమ్మలు, నాయనమ్మలు అంతా పిండి బత్తాలకే లైన్ కట్టిర్రు. చెప్పక్క, ఎప్పుడొచ్చినావు నువ్వు? మార్నింగ్ 6 o'clock వచ్చి ఇక్కడ ఎండకి నిల్చోలేక ట్రాక్టర్ కింద కూర్చున్నాం. పాపం ఇన్నారుల్లా పొద్దటిలు 6 గంటలకు వచ్చి కూసోని ఎండకు తట్టుకోలేక ట్రాక్టర్ కిందికి పోయిందట. మొన్న వచ్చి 12 దాకా కాపులు కాచాం, కానీ ఊరియా దొరకలేదు. కనీసం వాటర్ తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. భగవంతా, పిండి కట్టాలి చల్లగుండా ఎంత కష్టం వచ్చిందో చూడుండ్రి రైతన్నలకు. కనీసం మంచి నీళ్ళు కూడా లేవట ఇక్కడ. మొన్న వచ్చిపోయిన 6,000 కిరాయి పెట్టుకొని మళ్ళీ ఈ రోజు వచ్చిన 6,000 కిరాయి పెట్టుకొని వచ్చేసరికి 3 బస్తాలే ఇస్తామంటున్నారు. ఇదేం న్యాయం సార్? ఇట్లా ఎన్ని రోజులు తిరగాలి మేము? మొక్కజొన్నకు యూరియా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు గంగామాడ నుండి రైతులు ఎక్కువ వస్తున్నారు. మైబాద్ జిల్లా కొత్తగూడ చుట్టుపక్కల రైతన్నలు వీళ్ళంతా. మరి అన్నదాతలు ఇంతగానం గోస పడుతుంటే ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోలేదో గాని పొద్దుగాల ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూసోని ఆయన ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. వరంగల్ మంత్రులు సీతక్క, సురేఖ అక్కలు జర మీరన్న ఆఫీసర్లతో మాట్లాడి వీళ్ళ కష్టాలు తీర్చురు మేడం. యూరియా దగ్గరనే గింతగనం కష్టపడితే వీళ్ళు పంట పొలాల దగ్గరికి ఎట్లా పోతారు, ఎట్లా పని చేస్తారు, ఎట్లా సాగు చేసుకుంటారు మేడం? జర ఆలోచించి జల్దిగా సమస్యను పరిష్కరించండి మేడాలు. కానీ మామూలు తిప్పలు పడతలేరు పోండ్రి. చూసిరు కదా, ఇవి వాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్ లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.